ఆహ్, ఒక ముస్లిం సంఘంలో చేరొచ్చో, చేరకూడదో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదా యునైటెడ్ ఫ్రంటో, నేషనల్ ఫ్రంటో ఏమన్నా చట్టాలేమన్నా చేసిందా? లేదు. ఒక క్రైస్తవ సంస్థలో చేరాలో లేదో ఒక ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి ఏమైనా రాసిచ్చిందా? ఏమన్నా చెప్పిందా? లేదు గదా! మరి ఆర్ఎస్ఎస్‌లో చేరకూడదని చెప్పి నిషేధించడం ఏంటి? ఎవరు నిషేధించారు ఇది? 1966లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్‌లో చేరకూడదని అప్పటి నెహ్రూ ప్రభుత్వం ఆదేశాలిచ్చిందట. అదేం లెక్క? అదెక్కడ పద్ధతి? ఇప్పుడు పార్టీలో చేరడం తప్పు ఏ ప్రభుత్వ ఉద్యోగైనా. కానీ ఒక సంస్థలో చేరడానికి ఏంటి సమస్య? పోనీ అదేమన్నా తీవ్రవాద సంస్థ? లేదంటే గనక వేరే వ్యవస్థ? కానీ అట్లాంటి ఆదేశాలు ఇచ్చారట. ఇది ఇప్పుడు ఎందుకు బయటపడింది? ఈ ఉత్తర్వుల్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విత్‌డ్రా చేసుకుంది. అంటే ఆ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రూల్ ఏంటంటే ఆర్ఎస్ఎస్‌లో చేరితే వాళ్ళ ఉద్యోగం తీసేస్తారు. అది తీసివేయడానికి తగినటువంటి చట్టం కిందకి తీసుకొచ్చారనమాట. దాన్ని ఇప్పుడు ఆ ఉత్తర్వుని ఉపసంహరించింది మోడీ ప్రభుత్వం. ఈ విషయాన్ని మేము అప్పుడు ఆర్ఎస్ఎస్‌లో చేరకుండా అడ్డు చేశారు నెహ్రూ. ఇప్పుడు దాన్ని ఉపసంహరించుకుని మోడీ ప్రభుత్వం తప్పు చేసిందని చెప్పడం వల్ల బయటపడింది ఈ విషయం. అనేక మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విభాగాల్లో ఉంటుంటారు. అక్కడేమీ లేనటువంటిది ఇప్పుడు లేకపోతే ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సిఐటియు ఇయన్నేంటి? కార్మిక సంఘాలే కదా! లేదు. కా ఆ సంఘానికి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ లేకపోతే కమ్యూనిస్టులే కదా! మరి అక్కడ లేనిది ఇక్కడెందుకొచ్చింది? అంటే అదే స్పెషల్ అనమాట ఇక్కడ.